రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులోనూ ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తా ఉన్నారు కాబట్టి జగన్ వస్తున్నారు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. మీరు అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు, రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు? రైట్. రాజశేఖర్ గారు చూశారు కదా, చంద్రబాబు గారు సభ జరిగేప్పుడో లేకపోతే ఆయన మాట్లాడేప్పుడో లేకపోతే కూటమి ప్రభుత్వంలో నాయకులు మాట్లాడేప్పుడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రెండింటికి స్పష్టమైన తేడా గమనించండి. ఈ వెనకాల ఈ అప్రోరు, కేకలు, ఈలలు ఇలాంటివి అక్కడ ఉండవు, ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక్క ఇండికేషన్ చాలు కదా మీరు అసాంఘిక శక్తులను ఎంటేసుకుని తిరుగుతున్నారని చెప్పడానికి. సార్ మీరు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు. రాజశేఖర్ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. లేదు సార్, ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు ఓకే, మాట్లాడండి. ఓకేనండి, మాట్లాడండి. వినిపిస్తోంది, మాట్లాడండి. లేదండి, వాయిస్ మీ సైడ్ నుంచే నాకు వినిపిస్తోందండి, మీరు మాట్లాడండి. వినిపిస్తోంది, మాట్లాడండి. మాట్లాడమంటారా? మాట్లాడండి. వినిపిస్తోందండి, మాట్లాడండి. ఎందుకని సార్, అది ఏమైంది సార్? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు రవికుమార్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా శివశంకర్ గారికి ముందుగా నమస్కారాలు. కానీ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఇద్దరిలో కూడా మరి చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు రావడం, మరి ముఖ్యంగా రవికుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు అది చాలా దారుణము, అది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యేగా ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా కాదు. రాజశేఖర రెడ్డి గారి మరణానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా రవికుమార్ గారు విచారణని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మేము ఈ మాటను అంత ఈజీగా తీసుకోము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన్ని బోను ముందు నిలబెడతాము. ఆ మాటకు కూడా ఆయనకి ఏ ఆధారాలు ఉన్నాయో దానికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెప్పిస్తాము. ఆయన చట్ట ప్రకారం ఏ విధంగా శిక్షించాలో దాన్ని ఆయన వదిలిపెట్టేటువంటి వాళ్ళు చంపించారని మీ వాళ్ళు దాడులు చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడారు? ఓకే, మాట్లాడారు ఎమ్మెల్యే గారు, ఆయన మాట్లాడండి, తర్వాత నెక్స్ట్ మీరే. అంటే ఈ పాయింట్ కి నేను అడుగుతున్నాను, ఒక్క పాయింట్ కి అడుగుతున్నాను వారికి. ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకోండి. ఆ రోజు విజయమ్మ గారు శాసనసభలో మాట్లాడారు. ఆ రోజు మీరు, మీ వైసీపీ, మీరు దండుపాలెం బ్యాచ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ వాళ్ళు జయించారని మాట్లాడారు. ఏ ఆధారాలతో మాట్లాడారు? మీరు మాట్లాడారు. తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదంటే కారణం ఏంటి? మళ్ళీ వాళ్ళ పాట వాళ్ళు ఆయన మాట్లాడతారండి, ప్లీజ్. ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడొచ్చండి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తికి మీరు రాజ్యసభ ఇచ్చారు, రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తానండి. చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను సార్. ఆ తర్వాత అనేక అంశాలని మరి తీసుకొచ్చారు. రవికుమార్ గారు అయితే లేదా శివశంకర్ గారు అయితే. ఇప్పుడు నేను ఒకటే సార్, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన నిన్న, ఇప్పుడు వాళ్ళు ఏదో అలజడి సృష్టించాలని, లేదంటే రౌడీ మోకలు, అల్లరి మోకలతోటి ప్రదర్శన చేస్తున్నదనేటువంటి మాట మాట్లాడు. అంటే కార్యకర్తలు అక్కడికి అటెండ్ అవ్వడం, రైతులు అటెండ్ అవ్వడం, రైతుల మీద కేసులు పెట్టడం, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొంటే మేమే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానంటూ కేసులు పెట్టడం, ఇది ఏమి పద్ధతి? రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేస్తారో, ఎందుకు చేస్తారో, ఎందుకు చేయవచ్చో కూడా తెలియని దుస్థితిలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఉంది. అంటే పోలీసు వ్యవస్థ మరి పచ్చ చొక్కాలు వేసుకొని పని చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. రౌడీ షీట్ అసలు దేనికి ఓపెన్ చేస్తారో కూడా తెలియకపోతే మనం చేయగలిగింది లేదు. అంటే ఆ విధంగా వన్ సైడ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడు
గొడవలు చేస్తా ఉన్నారు. పక్కన జగన్మోహన్ గారు మాట్లాడుతుంటే అరుస్తా ఉన్నారు, లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు గొడవ లేకుండా ఉంది. సార్ పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత సహజంగా మరి మాట్లాడడము, లేదా జిందాబాద్ కొట్టడము, లేకపోతే మరో కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి. చంద్రబాబు నాయుడు గారికి కానీ అంతే, పవన్ కళ్యాణ్ గారు కానీ అంతే, లేదా జగన్మోహన్ గారు కానీ అంతే. ప్రజలు వచ్చిన తర్వాత వేల గొడవ గందరగోళాలు అనేటువంటి సహజమే. ఇప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ అనేది జరుగుతున్న లోపలికి వచ్చి గొడవ చేస్తా ఉన్నారంటే అది వేరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దాన్ని ఇప్పుడు అల్లరి మోకలను లేకపోతే రౌడీలను మాట్లాడితే అది సరైన పద్ధతి కాదు. అల్లరి మోకలు రౌడీలు అయితే ఎంతో మరి విధ్వంసం జరగాలి కదా. విధ్వంసాలు ఏమన్నా జరిగినాయా? ఎక్కడ జరగలేదు కదా. అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు కదా. ఎందుకు ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారో, ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఉద్యమాలని అణిచేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయదలుచుకుంది. దానికి పోలీసు వ్యవస్థని అన్ని విధాలా కూడా వాడుకుంటా ఉంది. ఇప్పుడు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నారన్నారు. మరి అనవసరమైన రాద్ధాంతం మేము చేసే పని అయితే రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు సార్? మామిడి రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? లేదా మిర్చి రైతులు ఎందుకు ఆ రోజు ఉద్యమాలు చేస్తున్నారు? మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది లేదు కాబట్టే గతంలో మరి మేము ఉన్నప్పుడు 22 రూపాయలు చిల్లర ఉన్న పరిస్థితుల నుంచి మరి ఈ రోజు 4 రూపాయలు 5 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులకి దిగజారింది. కాబట్టి రైతులు మామిడి మరి పంటను తీసుకొచ్చి రోడ్ల మీద వేసేసి ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారంటే అంటే కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా వాళ్ళకి రానటువంటి పరిస్థితుల్లోనే రోడ్ల మీద పడేస్తా ఉన్నాం. మరి వందలాదిగా వెహికల్స్ రోడ్ల మీద ఆపేసి మరి ఆ ఫ్యాక్టరీలో కొనని కారణంగా